వాతావరణ కాలుష్యం, మారిన అలవాట్లు, షాంపూల్లోని రసాయనాలు, పోషకాహార లోపం వెరసి తెల్ల జుట్టు అందరికీ కామన్ అయిపోయింది. అందుకే ఇంట్లో పిల్లల నుంచి పెద్దోళ్ల వరకు ఒకే దగ్గర కూర్చుని రంగు వేసుకోవాల్సిన దుస్థితి. తెల్ల జుట్టుని కప్పిపుచ్చుకుని అందంగా కనిపించడానికి ఎన్నో రకాలుగా తపన పడతారు. జుట్టుకు మాటిమాటికి రంగు వేసుకోలేక విసిగిపోయి ఉన్నవారికి శాస్త్రవేత్తలు గుడ్ న్యూస్ చెప్తున్నారు. జుట్టు తెల్లబడడానికి కారణమైన జన్యువునే కనుగొన్నారు. దీంతో ఇక రంగు మారకుండా నిరోధించే పని శాస్త్రవేత్తల చేతుల్లోనే ఉందన్నమాట. IRF4 అనే జన్యువు వల్లే జుట్టు రంగు మారుతోందని లండన్ పరిశోధకులు గుర్తించారు. మెలనిన్ ను నియంత్రిస్తున్న ఈ జన్యువే జుట్టును కూడా తెల్లబరుస్తోందని వెల్లడిస్తున్నారు. ఈ ఆవిష్కరణతో జుట్టు తెల్లబడటాన్ని ఖచ్చితంగా ఆపగలమని భరోసా ఇస్తున్నారు. జుట్టు రంగు, సాంద్రత, ఆకారాన్ని ప్రభావితం చేసే జన్యువులను గుర్తించేందుకు లాటిన్ అమెరికా చుట్టుపక్కల ప్రాంతాల్లో సుమారు 6,000 మందిపై ఈ పరిశోధన సాగించింది. జుట్టు తొందరగా తెల్లబడటానికి కేవలం జీవనశైలి, ఆహారపు అలవాట్లు, పర్యావరణ పరిస్థితులు కాకుండా మనిషిలోని జన్యువే ప్రధాన పాత్ర పోషిస్తుందని లండన్ శాస్త్రవేత్తలు తేల్చారు. బట్టతల రావడానికి జుట్టు రంగును మార్చే జన్యువులను ఇప్పటికే గుర్తించినా మానవుల్లో జుట్టు తెల్లగా మారడానికి కారణమైన జన్యువును గుర్తించడం ఇదే ప్రథమమని, చాలా కీలకమైందని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ కు చెందిన డాక్టర్ కౌస్తుబ్ అధికారి చెప్పారు. ఇది కాస్మోటిక్ రంగంలో విప్లవాత్మక మార్పులకు దారితీస్తుందంటున్నారు. మానవ వృద్ధాప్య జీవశాస్త్రం అంశాల పరిశోధనలో తమ అధ్యయనం మంచి పరిణామమని ప్రొఫెసర్ ఆండ్రెస్ రూయిజ్ లినారెస్ చెప్పారు. గడ్డం దగ్గర జుట్టు మందం, కనుబొమ్మల మందాన్ని, వైవిధ్యాన్ని నియంత్రించే జన్యువులను కూడా తమ పరిశోధనలో గుర్తించినట్టు తెలిపారు. అయితే రసాయనాలు కలిసిన రంగుల గాఢతను జుట్టు భరిస్తుందో లేదోనని ఆలోచించడం లేదు. ఇలా చేసే ముందు సరైన జాగ్రత్తలు పాటించకపోతే చర్మ సమస్యలు ఎదురవుతాయి. అందుకే చాలా వరకు ఇలాంటి పద్ధతులకు దూరంగా ఉంటే మంచిది. ప్రస్తుతానికి తెల్ల జుట్టుని ఇంట్లోనే సింపుల్ గా నల్లగా ఎలా మార్చుకోవాలో తెలుసుకుందాం. తెల్ల జుట్టు నల్లబడటానికి టిప్స్. గోధుమలు. తెల్ల జుట్టును నివారించడంలో ఇది ఒక బెస్ట్ నేచురల్ క్యూర్. గోధుమ పిండితో అల్లం మిక్స్ చేసి దానికి 1 స్పూన్ తేనె మిక్స్ చేసి తలకు పట్టించాలి. 1 వారంలో మార్పును గమనించండి. కొబ్బరి నూనె. కొబ్బరి నూనెలో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి బాగా కలపాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని తలకు బాగా మసాజ్ చేయాలి. ఇది తెల్ల జుట్టుకు మసాజ్ థెరపీలా పనిచేసి తెల్ల జుట్టును నివారిస్తుంది. హెన్నా. జుట్టుకు నేచురల్ కలర్ ను అందించే గోరింటాకు డామేజ్ జుట్టును నివారిస్తుంది. ఆమ్లా. ఉసిరికాయను ముక్కలుగా కట్ చేసి ఎండలో ఎండబెట్టాలి. ఎండిన ఉసిరికాయ ముక్కల్ని నూనెకు మిక్స్ చేయాలి. ఇప్పుడు నూనెను వేడి చేసి గోరువెచ్చగా అయిన తర్వాత తలకు పట్టించాలి. ఇలా క్రమం తప్పకుండా చేయాలి. కరివేపాకు. కరివేపాకులో కొద్దిగా మజ్జిగ మిక్స్ చేసి మెత్తగా పేస్ట్ లా చేయాలి. ఈ పేస్ట్ ను స్నానం చేసే నీటిలో మిక్స్ చేసి ఆ నీటితో తల స్నానం చేయాలి. ఈ పద్ధతిని వారానికి 2 సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. క్యారెట్ ఆయిల్. నువ్వుల నూనెతో కొద్దిగా క్యారెట్ ఆయిల్ మిక్స్ చేసి ఈ కాంబినేషన్ ఆయిల్ ను మీ జుట్టుకు అప్లై చేసి 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. మెంతులు. తెల్ల జుట్టును నివారించే మరో సహజ హోమ్ రెమెడీ మెంతులు. గుప్పెడు మెంతులను నీటిలో రాత్రంతా నానబెట్టి ఈ నీటిని తలస్నానం చేయడానికి ఉపయోగించండి. నెయ్యి. కొద్దిగా నెయ్యి తీసుకుని తలకు పట్టించి మసాజ్ చేయాలి. పెప్పర్. బ్లాక్ పెప్పర్ పౌడర్ ను పెరుగులో మిక్స్ చేసి తలకు పట్టించాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే తల తెల్ల జుట్టును మూలాల నుండి తొలగిస్తుంది. బ్లాక్ టీ. 1 కప్పు బ్లాక్ టీలో 1 చెంచా ఉప్పు చేర్చి మిక్స్ చేసి తలకు పట్టించాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే తెల్ల జుట్టు క్రమంగా తగ్గుతుంది. అలోవెరా, గోరింటాకు, ఉసిరి, మందార ఆకులు, పువ్వులు, గుంటగలగర ఆకుల వంటి ప్రకృతి సిద్ధమైన వనరులను నేరుగానో నూనె ద్వారానో జుట్టుకు పట్టించడం మంచిది. జుట్టుకి నేచురల్ కలర్ ని అందించేది హెన్నా. ఇది వాడటం వల్ల జుట్టు డ్యామేజ్ ని నివారించి జుట్టుని ఆరోగ్యంగా ఉంచుతుంది. గోరింటాకు ఆకులను మెత్తగా నూరుకుని దానికి 3 టీ స్పూన్ల ఉసిరికాయ పొడి, 1 టీ స్పూన్ కాఫీ పౌడర్, కొంచెం పెరుగు చేర్చి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కుర్లకు పట్టించి ఆరిపోయే వరకు ఉండనివ్వాలి. తర్వాత మైల్డ్ షాంపూతో కడిగేసుకోవాలి. జుట్టుకి ఉసిరికాయ ప్రభావం ఎంతో మంచిది. ఎండబెట్టిన ఉసిరి ముక్కలని నీటిలో నానబెట్టి మరుసటి రోజు మీ జుట్టుకి రాసుకుని తలస్నానం చేస్తే ఎంతో మంచిది. మీ జుట్టు నున్నగా లేదా మృదువుగా అవ్వాలంటే ఉసిరి పేస్ట్ ని కానీ లేదా ఉసిరి ఆయిల్ ని కానీ తలకు రాసుకుని తలస్నానం చేస్తే ఎంతో మంచిది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.